హాయ్ మామ, హవ్వారి మామ. మన జీవితంలో మామ ఒక్కరంటే మనకు చాలా ఇష్టం ఉంటుంది, కానీ వాళ్ళకి మనం అంటే ఇష్టం ఉండదు. వాళ్ళకి ఎంత రాసుకు పూసుకు తిరిగినా కానీ మనల్ని సపరేట్గానే చూస్తారు, ఎదురుగా మాత్రం నటిస్తారు మామ. ఇలాంటి వాళ్ళ కోసం ఒక్కసారి సపరేట్గా ఒంటరిగా కూర్చొని ఆలోచించండి మామ. వెల్కమ్ టు సైద్ ఫుడ్ బ్లాగ్ మామ. ఈరోజు మన ఆంధ్ర స్పెషల్ స్పైసీ కారం కారంగా పులిహోర ప్రిపేర్ మామ. ఎలా చేసుకుంటానో చూడండి మామ. దీనికి కావాల్సిన వస్తువులు ఎక్కువ ఏం లేమో మన ఇంట్లోనే దొరికిపోతాయి వంట రూమ్లో. కాస్త మినపప్పు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, శనగగుండ్లు మామ. మినపప్పు మాత్రము వేసుకోవాలంటే మామ ఒక్క రోజులో అయిపోయేటైతేనే పులిహోరలో వేసుకోండి మామ, లేకపోతే 2 రోజులు అట్ట కావాలంటే చెడిపోతాయి. దాని తర్వాత మనం వట్టి మిరపకాయలు ఇవన్నీ పెనంలో ఆయిల్ వేసి మనం ఫ్రై చేసుకోవాలమో. అల్లం కూడా సన్నగా తరుక్కోండి మామ, పచ్చిమిరపకాయ సన్నగా తరుక్కొని వేసుకోండి మామ. బాగా కారంగా టేస్టీగా అదిరిపోతుంది. దాని తర్వాత మనం కొద్దిగా పసుపు వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి మామ. ఈ వేరుశెనగగుండ్లు, వట్టి మిరపకాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయ అంతా పెనంలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత 2-3 నిమ్మకాయలు తీసుకోండి మామ. నిమ్మకాయ బాగా రుద్దుకొని పిండేసి పక్కన పెట్టుకొని మామ. మనకు కావాల్సిన బియ్యం తీసుకొని కొద్దిసేపు నానబెట్టండి మామ. నానబెట్టేసిన తర్వాత అన్నం వండేయండి మామ. వండేటప్పుడు మాత్రం కొద్దిగా ఆయిల్ వేసుకోండి మామ. బియ్యం విడివిడిగా ఉంటుంది, తినేదానికి పులిహోరకు అందంగా కనబడుతుంది, తినేదానికి టేస్ట్ బాగా వస్తుంది మామ. ఉడికిన తర్వాత అన్నం ఒక పెద్ద పెనంలో వేసి బాగా చల్లార్చుకోండి మామ, విడివిడిగా వచ్చేటట్టు. కొద్దిగా చల్లారిన తర్వాత మనం పిండుకున్న నిమ్మకాయ తీసుకొని బాగా దాంట్లో ఆ రైస్లో కలుపుకోవాలమా. కలుపుకొని కొద్దిగా ఉప్పు వేసి టేస్ట్ చూసుకోవాలి మామ. ఇక ఫైనలీ మనం పెనంలో తీసుకున్న తాలింపు వేసుకున్న ఇవంతా వేసుకోవాలమా. శనగగుండ్లు ఇవన్నీ వేసుకొని బాగా కలిపేయాలి మామ. పెనంతో లేకపోతే గరిటెతో లేకపోతే చేత్తో కలపండి మామ. చేత్తో కలిపితే ఇంకా టేస్ట్ వస్తుంది మామ. నేను స్టార్టింగ్లో చెప్పిన 4 మాటలు గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి మామ. మనం అంటే ఇష్టపడిన వారి కోసం మనం తనకలాడని అవసరమే లేదు మామ. ఫైనల్లీ మన పులిహోర ఎండింగ్కి వచ్చింది మామ. మినపప్పు మాత్రం ఒక రోజులో అయిపోయేటైతేనే వేసుకోండి మామ. మినపప్పు అల్లమని లేకపోతే చెడిపోతుంది. 2 రోజులు అట్ట కావాలంటే మామూలుగా పులిహోర అయితే 2-3 రోజులు ఆగుతుంది మామ, చెడిపోదు. ఈ మినపప్పు అల్లం వేస్తే మాత్రం చెడిపోతుంది మామ. గుర్తుపెట్టుకోండి మామ. మన తెలుగువారు నన్ను సపోర్ట్ చేయండి మామ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ. నా ఛానల్ చూస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ మామ. నా వీడియో ఎలా అనిపించింది, నా మాటలో ఏదైనా అబద్ధం ఉంటే నాకు కామెంట్లో చెప్పండి మామ. థ్యాంక్ యూ సో మచ్ మామ.